హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో మ్యాంగోస్తో చిన్న ముక్కలు కారం పెట్టుకుంటాం కదా, సో అది ఎలా చేయాలో అయితే చూపిస్తాను. మ్యాక్సిమం ఇది అందరికీ తెలిసే ఉంటుంది. సీజన్ రాగానే మనకి మ్యాంగో పికిల్ పెట్టే వరకు కూడా ఆగలేం కదా, మనకి ఓల్డ్ పికిల్ కూడా ఉంటుంది. అయినా సరే ఇది తినాలని మాత్రం ఫుల్ హుషారు ఉంటుంది. సో మ్యాంగోస్ తెచ్చారనమాట నిన్న మా హస్బెండ్. అది తేగానే నాకు వెంటనే మ్యాంగో పికిల్ పెట్టాలనిపించింది. సో చిన్న ముక్కలు కట్ చేసి పెట్టా అనమాట. అంటే నార్మల్గా అయితే పెద్ద కట్ చేస్తారు కదా, సో అలా కాకుండా ఇది మనం ఓన్లీ సీజన్ వచ్చినప్పుడు ఒక 2-3 కాయలు అలా పెట్టుకుంటాం కదా, సో అలా అయితే పెట్టాను నేను కూడా. సో ఒకసారి ఎలా చేయాలో అయితే చూసేద్దాం. సో ఫస్ట్ అయితే నేను మ్యాంగోస్ నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక 15 మినిట్స్ అయితే వాటర్లో ఉంచాను అనమాట. సో నేను 2 మ్యాంగోస్ తీసుకున్నాను. ఇప్పుడు చూపించాను కదా కట్ చేసేది, అలాంటిది ఇంకో సైజు మ్యాంగో కూడా. సో అవి అయితే నీట్గా వాష్ చేసేసి 15 మినిట్స్ ఉంచేసి నీట్గా కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దవిగా కాదు, మీడియం సైజు చిన్నగా అయితే కట్ చేశాను అనమాట. సో నేను క్లిప్లో చూపిస్తాను కదా, ఇలా కట్ చేసుకుని నీట్గా ఉంటుంది. మొత్తం ఇలా చిన్నగా పీసెస్గా అయితే కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మొత్తం ఇవి కొంచెం వెట్టుగా ఉంటుంది అనమాట. సో ఒక 15 మినిట్స్ అయితే ఫ్యాన్ కింద ఉంచేస్తే కొంచెం డ్రై అయిపోతుంది. ఎందుకంటే మనం కట్ చేసినప్పుడు లోపల కూడా కొంచెం అయితే వెట్టు ఉంటుంది. అది డ్రై అయిపోతే మనకి 10 డేస్ 15 డేస్ పికిల్ ఉన్నా కానీ అసలు పాడవదు అనమాట. సో ఒక 15 మినిట్స్ అయితే ఫ్యాన్ కింద ఉంచాలన్నమాట. సో నెక్స్ట్ ఒక చిన్న బౌల్లోకి అయితే తీసేసుకున్నాను వీటి మొత్తాన్ని పీసెస్గా కట్ చేసేసి. సో ఫస్ట్ అయితే ఇందులో వెల్లుల్లి యాడ్ చేశాను. ఒక 10 అయితే తీసుకున్నాను. లైట్గా క్రష్ చేసి అయితే యాడ్ చేశాను, కొంచెం స్మెల్ వస్తుంది కదా, సో అలా అనేసి. అండ్ నెక్స్ట్ మెంతి పౌడర్ ఉంటుంది కదా, సో వీటిని కొంచెం రోస్ట్ చేసేసి పౌడర్గా తీసుకున్నాను అనమాట. ఒక 1/4 టీ స్పూన్ వేసుకున్నాను అంతే. నెక్స్ట్ టీ గ్లాస్ ఉంటుంది కదా, సో ఈ కొలతలో అయితే నేను తీసేసుకున్నాను సాల్ట్. అండ్ ఇది కూడా మనం మ్యాంగో పికిల్లో యూస్ చేస్తాం కదా ఆ సాల్ట్. ఇది ఒక గ్లాస్ తీసుకున్నాను. మనకి చిల్లీ పౌడర్ ఏమో గ్లాస్ బావు తీసుకున్నాను అనమాట. అంటే ఇంకో 1/2 గ్లాస్ ఎక్స్ట్రా తీసుకున్నాను చిల్లీ పౌడర్. ఎందుకు ఇలా అంటే, నార్మల్గా మనం సాల్ట్ కన్నా చిల్లీ పౌడర్ ఎక్కువ తీసుకుంటాము, ఎందుకంటే అప్పుడే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఉప్పు కారం అనేది. సో అందుకోసమే నేనైతే ఒక గ్లాస్ సాల్ట్కి 1.5 గ్లాస్ అయితే చిల్లీ పౌడర్ యూజ్ చేశాను. ఒక 25% ఎక్స్ట్రా యూజ్ చేయాలంటే, మరీ ఎక్కువ ఏం అవసరం లేదు. సో ఇప్పుడు కొంచెం నార్మల్గా పీసెస్లో లైట్గా వెట్టి ఉంటుంది కదా, సో అవి మొత్తం కొంచెం, అండ్ సాల్ట్లో కూడా వాటర్ క్వాంటిటీ ఉంటుంది కదా, లైట్గా అయితే కలుస్తుంది అనమాట, ముక్కలకి కొంచెం పడుతుంది. సో అయితే ఫస్ట్ అయితే ఇలా కలిపేసుకోవాలి, మొత్తం పీసెస్కి ఉప్పు కారం పట్టేలా అయితే కలిపేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ అయితే మనం ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి. నేనైతే గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేశాను అనమాట. ఇదైతే కొంచెం స్మెల్ కానీ టేస్ట్ బాగుంటుంది అనేసి. సో నేనైతే సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో అదే గ్లాస్ క్వాంటిటీతో అయితే ఆయిల్ కూడా తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. ఇది ఆల్రెడీ మనం అన్నీ యాడ్ చేసేసాం కదా, సో ఇప్పుడు ఇది కలిపేసుకుంటే సరిపోతుంది. నార్మల్గా మనం ఫ్రీడమ్ ఆయిల్ కానీ అండ్ ప్రియా గోల్డ్ అవి ఉంటుంది కదా, సో అవైనా యాడ్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ నేనైతే ఇది ఉంది అనేసి అయితే ఇది యాడ్ చేశాను అనమాట. సో ఇది యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం స్మెల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో నీట్గా ఇలా యాడ్ చేసేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట. సో ఇది మీకు మినిమం 15 to 20 డేస్ అయితే ప్రాబ్లం ఉండదు, చాలా నీట్గా ఉంటుంది, అసలు ఏం పాడవదు, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ న్యూ పికిల్ కదా, అసలు మనం ఉంచలేమన్నమాట. మ్యాక్స్ 1 వీక్లోనే కంప్లీట్ అయిపోతుంది అనుకోండి. బట్ 15 డేస్ అయితే అసలు ప్రాబ్లం ఉండదు, నీట్గా ఉంటుంది. సో మొత్తం ఇలా పీసెస్కి పట్టేలాగా కలిపేసుకోవాలన్నమాట మొత్తము. నెక్స్ట్ వీటిని గాజు సీసా అయినా యూస్ చేయొచ్చు, అండ్ ప్లాస్టిక్ కంటైనర్ ఉంటుంది కదా, అలా అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట. అందులో అయినా పెట్టుకోవచ్చు, ఎందులో అయినా పర్లేదు. సో నేనైతే ప్లాస్టిక్ కంటైనర్లో అయితే పెట్టేశాను అనమాట మొత్తము. సో ఇలా మొత్తం పెట్టేసిన తర్వాత ఫైనల్గా కొంచెం అయితే కారం ఉంటుంది కదా, సో అదైతే పైన కవర్ చేసేసాను పీసెస్కి అలా. సో ఒక 15 డేస్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు, నీట్గా ఉంటుంది, అసలు ఏం పాడవడం కానీ అలా ఏం అవ్వదు అనమాట. సో నేను ఇలా స్టోర్ చేసేసుకుని అయితే ఉంచాను. రేపు మార్నింగ్కి అయితే తెలుస్తుంది ఇది ఎలా ఉంటుంది అనేది. అసలు చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్గా 10 మినిట్స్లో అయితే అయిపోతుంది కట్ చేసుకోవడం అన్నీ కూడా. ఎందుకంటే 2 మ్యాంగోసే కదా మనం పెట్టింది, ఈజీ ప్రాసెస్, అండ్ టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. సో చూసారు కదా, మీకు ఎలా అనిపిస్తుందో, చూస్తే తినాలనిపిస్తుంది కదా వెంటనే. సో ఇంకెందుకు లేట్, వెంటనే అయితే మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి మ్యాంగో పికిల్ని. అండ్ నెక్స్ట్ నేనేం చేశానంటే, నార్మల్గా
బౌల్లో మిగులుతుంది కదా కొంచెం, అది కారం అలా. సో ఇందులో రైస్ యాడ్ చేసుకొని తింటే వేరే లెవెల్ ఉంటుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేశారో లేదో తెలీదు. నార్మల్గా ఇంట్లో వాళ్ళు మనకి రెగ్యులర్గా 1 yearకి సరిపోవడం అలా పెడతారు కదా కారం, అప్పుడైతే నార్మల్గా నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఇలా కలిపి పెడుతుంటే అసలు ఆ టేస్ట్ అసలు మనం ఏ తిన్నా కానీ అర్థం అవ్వదు అనమాట, అంత బాగుంటుంది. సో నేను కొంచెం రైస్ యాడ్ చేసి కొంచెం నెయ్యి అయితే యాడ్ చేశాను ఇందులో. సో ఇప్పుడు మొత్తం అయితే కలిపేస్తున్నాను. నాకు కలిపే వరకు కూడా ఆగట్లేదు, తినేయాలనిపిస్తుంది, అంత ఎమ్మీ ఉందన్నమాట. సో చూసారు కదా ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో, టేస్ట్ కూడా అంతే ఎమ్మీగా సూపర్గా ఉందన్నమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎంత ఎమ్మీగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.